ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అంటే మీరు పిల్లల్ని పెంచే విధానాన్ని కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టి చెప్తారా? మామూలుగా మీరు పేరెంటింగ్ గురువుగా ఫేమస్ కాబట్టి ఆ రెండు కలిపితేనే మీకు రైట్ వేగా వస్తుంది. రైట్. ఇంకోటి వాళ్ళతో కూడా మెడిటేషన్ అని కొంతమంది అంటారు, నాకు కాల్ చేసి మా పిల్లలు మెడిటేషన్ చేయట్లేదు అంటారు. పిల్లలు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళని పడుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని ఎఫర్మేషన్స్ చెప్పాలి. నువ్వు నాకు ఎంతో అమూల్యం యాజ్ ఎ చైల్డ్గా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు చాలా బాగా పర్ఫెక్ట్గా చదువుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఆడే ఆటలు కూడా సూపర్గా చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు గాల్ఫ్ ఆడేవాళ్ళు మా పిల్లలు, లేకపోతే హార్స్ రైడింగ్ చేసేవారు, అందులో నేను ఎఫర్మేషన్స్ పెట్టేదాన్ని. నువ్వు కొట్టే బాల్ కరెక్ట్గా పోయి అక్కడ ఏ హోల్లో అయితే పడాలో అది పడుతుంది. సో నీ గురి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, యూఆర్ సో గ్రేట్ అని అఫర్మేషన్స్ చెప్పేదాన్ని నేను. చెప్పి వాళ్ళ స్టమక్, అంటే మనం శ్వాస మీద ధ్యాస అంటే స్టమక్ ముందుకు వెనక్కి వెళ్తుంది కదా, సో ఆ స్టమక్లో బబుల్స్ ఉన్నట్టు, అది వెనక్కి వెళ్తున్నట్టు, అలాగే హార్ట్ బీట్ వినమని చెప్తా. సో హార్ట్ డబ్బని కొట్టుకుంటుంది కదా, మెల్లి ఒక 2-3 సార్లు అనుకుంటూ అది వింటూ పడుకోమంటాను. సో దట్ ఈజ్ మెడిటేషన్ టు దెమ్, దట్స్ ఇనఫ్ ఫర్ దెమ్. సో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, శక్తి పెంచుతున్నారు వాళ్ళ మైండ్లో. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్, మీరు ఏం చెప్తే అది చేస్తుంది సార్ మీ మైండ్. మీ సృష్టి మీ నోట్లోంచి ఏది వస్తే అది అవుతుంది, ఏది ఇస్తే అది వస్తుంది లాగా. ఒక తల్లి చెప్పేది చాలా పవర్ఫుల్, తల్లి అయినా తల్లి మెయిన్గా, ఎందుకంటే వాళ్ళ ఎంబలికల్ కార్డ్ నుంచి వస్తారు కాబట్టి. మీరు చెప్పే సిద్ధాంతం కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. తల్లిదండ్రులకు పిల్లలే జ్ఞానాన్ని ఇస్తారు అన్నారు. కరెక్ట్. ఇదేంటి నాకు అర్థం కాదు. ఎన్లైటన్మెంట్ త్రూ కిడ్స్ అని మేము 7 రోజుల క్లాసెస్ చేసాం అనమాట, వర్క్షాప్ చేసాం. అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే పర్ డే మనకి 1000 పీపుల్ జాయిన్ అయ్యారు పర్ డే. అది ఇంకా తర్వాత యూట్యూబ్లో చాలా చూసుంటారు. సో అయితే మనము ఈ పిల్లల జ్ఞానాన్ని, పిల్లలు మీరు గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఇష్యూ వచ్చింది లైఫ్లో, మనం ఏం చేస్తాం, మనమే సాల్వ్ చేయడానికి పోతాం. బాబుకి వచ్చిన ఇష్యూ కూడా మనం చెప్తాం ఇలా చేయరా అని. కాదు, మీ ఇష్యూని బాబుని అడగండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని. హీ కెన్ టెల్ బెటర్ దెన్ యూ. ఆ అబ్బాయికి వచ్చే కష్టాన్ని ఆ అబ్బాయినే అడగండి. ఇప్పుడు ఆ అబ్బాయి లేట్ పోతుండు రోజు స్కూల్కి, ఎందుకంటే మెల్లగా షూస్ వేస్తాడు, మెల్లగా తింటాడు, అరిసి సగం అవుతుంది తల్లి షూస్ వేసుకోరా ఇది చేయరా అని. వాడిని ఎప్పుడైనా మీరు కూర్చోబెట్టుకుని ఏం చేస్తే మనం ఆన్ టైం స్కూల్కి వెళ్ళొచ్చరా అని అడిగారా? అడగండి. ఒక పేపర్ పెన్ ఇచ్చి నువ్వు ఏ టైంకి లేస్తే, ఏ టైంకి నువ్వేం చేస్తే నువ్వు స్కూల్కి ఆన్ టైం పోతావు అని అడగండి. వాడు పర్ఫెక్ట్ రాస్తాడు ఆ స్క్రిప్ట్. అదే ఫాలో కమ్మని 1 రూమ్లో పెట్టండి, సెట్ అయిపోయాయి. అసలు నాకు ఇట్లాంటివన్నీ ఇలా చెప్తాను నేను క్షణంలో. అంటే మీరు ఒకటి విన్నాను, కాన్షియస్ పేరెంటింగ్ అని ఒకటి చెప్తారు. అవును. మరి రెగ్యులర్ పేరెంటింగ్ ని కాన్షియస్ పేరెంటింగ్ ఏంటి తేడా? ఇదే వాళ్ళ పిల్లల్ని అడిగి చేయడం, ప్రతిదీ పిల్లల్ని అడగాలి మీరు. అయితే నేను ఒకటేం చేస్తా, ఇప్పుడు మీకు వాళ్ళు ఏదన్నా నాకు కొనిమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొనిమంటే నేను వాళ్ళనే కూర్చొని అడుగుతా క్వశ్చన్, అది ఎందుకోసం కొనియాలి, మరి దాంతో లాభాలు ఏంటి, నువ్వు ఎన్ని రోజులు ఆడుకుంటావు దాంతో, నువ్వు దాంతో ఏం పని చేస్తావు, సో అది నీకు ఎలా ఉపయోగపడుతుంది. వాడే అది దానికి ఆన్సర్లు చెప్పుకుంటూ అంటాడు, ఇది వేస్ట్ అమ్మ నాకు ఇదేనికి పనికిరాదు కొని వద్దులే అంటాడు, మనీ వేస్ట్ అంటాడు, వాడే చెప్తాడు. అంటే యు ఆర్ అలోయింగ్ దెమ్ టు థింక్, దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి టైం ఇస్తున్నారు. ఇప్పుడు పిల్లాడికి ఎగ్ తింటే బలం, ఎగ్ తింటే ఆరోగ్యం అని చెప్తారు, డాక్టర్ కూడా చెప్తారు, కానీ వాడికి నచ్చదు ఎగ్గు. అమ్మ ఏదోలాగా వాటిని బుజ్జగించి. అసలు కొంతమంది పిల్లలు బై బర్త్ నాన్ వెజ్ తినకూడదని ప్లాన్ తో వస్తారు, కానీ వీళ్ళు కుక్కి పెడితే వాళ్ళు వామిట్ చేసుకుంటారు. అది నేను ప్రత్యక్షంగా చూసాను, నేను భయపెట్టి తిట్టి కొట్టి నేర్పిస్తారు. అయితే ఏంటంటే ఎగ్కి బదులు చాలా టేస్టీ ఫుడ్, ప్రోటీన్ ఉన్నాయి. అది తల్లి ఇవాళ రేపు యూట్యూబ్లో ప్రపంచం ఉంది, తల్లి ఎడ్యుకేట్ అవ్వాలి. ఏది కూడా బలవంతాన పెడితే అది రివర్స్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మీరు వీడియో చూస్తూ అదే ఇప్పుడు మీరు వీడియో చూపిస్తూ ఇదైతే మేజర్ ఇష్యూ నడుస్తుంది ప్రపంచం, మేజర్ ఇండియన్స్లో, ప్రపంచంలో అందరు ఏం చేయరు ఇది. సో
వీడియో పెట్టేసి నోట్లో టక 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 పెట్టేస్తారు, వాడికి తెలియదు కూడా తెలియదు వాడు తిన్నా అని. ఏం తిన్నాడో కూడా తెలియదు. ఇప్పుడు మీకు యాక్చువల్గా మీకు లాలాజలాలు మీరు తినే ఫుడ్కి అటాచ్ అవ్వాలి, అది ప్రాపర్గా డైజెషన్ అవ్వాలంటే నమిలి తినాలి. ఓకే, ఇంకొకటి వాడికి ఏం తింటున్నా అన్నది బ్రెయిన్కి సెన్సెస్ వెళ్ళాలి. ఈ మూడు అవ్వట్లేదు అక్కడ. అవ్వకపోతే ఏమవుతుంది, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఇవాళ రాకుండా రేపు పొద్దున వస్తాయి పిల్లలకి. ఇప్పుడు ఎందుకు నాకు రిట్రీట్స్కి వచ్చే 20 ఏళ్ళ పిల్లలకి 4-5 జబ్బులు ఉంటున్నాయి. 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి 4-5 జబ్బులు ఉంటున్నాయి. నా ఏజ్లో సగం ఉండదు వాళ్ళకి పాపం. ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే ఇలా కాన్షియస్గా తినట్లేదు వాళ్ళు. ఇంకొకటి తల్లిదండ్రులు ఏ ఫుడ్ అయినా తింటే చాలు వాళ్ళు, అది కూడా ఎక్కువ తినాలి. వాళ్ళ పొట్టు ఎంత ఉంది, మన పొట్టు ఎంత ఉంది? వాళ్ళ పొట్టు ఎంత ఉంటుంది సార్? ఇంత ఉంటుంది, మనది ఇంత ఉంటుంది. సో మనకంటే డబల్ ఫుడ్ వాళ్ళకి కుక్కుతారు, పెడతారు. సో డబల్ ఫుడ్ మనకంటే పెడితే వాళ్ళకి ఎలా అరుగుతుంది, ఎలా చేస్తుంది? కొడుకు ఏడుస్తూ ఉంటాడు, ఇంకా నాకు చాలా కడుపు వస్తుంది, ఇంకొద్దు అంటే ఆ కారు చూపించి, ఇది చూపించి, ఈ వీడియో చూపించి, ఇంకా కొందరు వామిట్ చేసుకుంటే మళ్ళీ పెడుతూ ఉంటారు. వామిట్ చేసుకుంటే అదొక మీల్ అయిపోయినట్టు, మళ్ళీ పెట్టకూడదు. అది చాలా మంది పేరెంట్స్కి తెలియదు ఈ సత్యం. అట్లా ఎన్నో సత్యాలు తెలియక వాళ్ళని సఫర్ చేస్తున్నారు సార్. అదే నా బాధ. నాకు కొట్టడము, తిట్టడము, ఇలా అతిగా తినిపించడం, ఈ 3 వాళ్ళ కర్మలు వస్తాయి. మళ్ళీ జన్మలో వాళ్ళకు గుక్కుతారు అనమాట ఇంకో తల్లి. ఇంకొకటి, పిల్లలు మన ద్వారా ఈ భూమి మీదకి వస్తారు కానీ వాళ్ళు మన సొత్తు కాదు అంటారు. అంతే కదా. ఇప్పుడు 3 బ్రదర్స్ ఉన్నారు, నా కొడుకులే ఉన్నారు. 3 రకాలు ఉంటారు. ఎందుకున్నారు మరి 3 రకాలు? ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు వాళ్ళు, రైట్? అంటే ఒక సోలు ఒక కంట్రీలో పెరిగి ఒకటి నేర్చుకోవడానికి వస్తుంది, ఇంకోసార్లు ఇంకోటి నేర్చుకోవడానికి వస్తుంది. అది మన ఆస్తి ఎట్లయితే వాళ్ళు భూమిపైకి నేర్చుకోవడానికి వచ్చే శరీరాన్ని పొందిన ఆత్మలు కదా. సో వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే మనకు అంతకుముందు జన్మల్లో ఉంటుందన్నమాట, మనకి రిలేషన్ ఉంటుంది. అంతకుముందు జన్మల్లో కొంచెం ఎక్కడో నచ్చి ఉంటాం, ఎక్కడో సోల్ దోస్తులం మనం. సో ఈ పర్టికులర్గా వాళ్ళ కర్మల్ని డిజైన్ చేసుకుని ఈ పేరెంట్స్కి వస్తారు. కొంతమంది ఈ పేరెంట్స్ నాకు కావాలని పర్టికులర్ చూస్ చేసుకొని డిజైన్ చేసుకుంటారు. కొంతమంది అయితే ఏం నేర్చుకుందాము అని అనుకుంటే అక్కడ మాస్టర్స్, ఆ పేరెంట్స్ అయితే నువ్వు బాగా నేర్చుకోగలుగుతావు వెళ్ళు అంటారు, అట్లా వస్తారు. సో అట్లా ఆ పిల్లలు మన ఊమ్కి మ్యాచ్ అవ్వాలి. ఊమ్ అంటే మనం నేర్చుకున్న జ్ఞానానికి ఆ పిల్లల జ్ఞానం ఎప్పుడైనా పిల్లలు అధికమైన జ్ఞానం గలవాలి మనకంటే. వాళ్ళు హయ్యర్ సోల్స్. ఎప్పుడైనా మనకంటే లోలు మన దగ్గర రారు, మనం మ్యాచ్ అవ్వం. మనకంటే కొద్దిగా ఒక స్టేజ్ హై వాళ్ళే మ్యాచ్ అవుతాం. అందుకని మీకు వచ్చే సమస్యలు పిల్లల్ని అడిగితే మీకు ఆన్సర్ చెప్పగలుగుతారు. పిల్లల్ని వాళ్ళ ఓన్ సమస్యలను అడిగిన ఆన్సర్ చెప్తారు. పిల్లలు మన కర్మ బస్టర్స్ సార్. ఈ పిల్లలు మన పిల్లలు 100%. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తాగుతున్నాడు, తింటున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ డ్రగ్స్ ఏదో ఒకటి చేస్తున్నాడు. తల్లిదండ్రులు బాధతో నాకు ఫోన్ చేస్తారు. కర్మ ఎవరిది మరి? కర్మ ఎవరు? బాధ ఎవరు పడుతున్నారు ఇక్కడ? కొడుకు ఎంజాయ్ చేస్తుండు, కొడుకు అది తీసుకొని ఆయన మత్తులు ఆయన ఎంజాయ్ చేస్తుండు. ఎవరిది? డబ్బులు, తల్లిదండ్రులు కష్టపడ్డ డబ్బులు. బాధ ఎవరు పడుతున్నారు? తల్లిదండ్రులు. కర్మ ఎవరిది? తల్లిదండ్రులు లేదా మరి? ఇప్పుడే కదా మీరు తల్లిదండ్రులు ఎవరు బాధపడితే వాళ్ళదే అమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి బెడ్ పైన ఉన్నాడు, కోమా పైన, ఆయనకి ఏమీ తెలియదు, కోమాలు ఉన్నాయి అంటే ఆయన సోల్ బయట ఉంటుంది. కోమాలు ఉన్న వాళ్ళకి బాడీలో సోల్ ఉండదు, బాడీకి సఫరింగ్ ఉండదు. కానీ ఎందుకోసం ఆయన బెడ్లు ఉన్నాడు? పిల్లల కర్మ రిలీజ్ చేయడానికి ఆయన బెడ్లు ఉండడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎవరైతే సేవ చేస్తుండో వాళ్ళది కర్మ. సేవ చేసేటోళ్ళు వచ్చి ఆమె మెడిటేషన్ చేయలేదు మేడం, కోమాలు ఉంది మేడం అంటే, అమ్మ తల్లి కర్మ నీదే అమ్మ, నువ్వు చేసుకోవాలి అని చెప్తా నేను. సో కర్మ అన్నది మీరు ఎవరైతే బాధపడుతుండ్రో వాళ్ళది. అది డైరెక్ట్ డ్రగ్స్ తీసుకునేటోళ్ళది కాదు, బెడ్ మీద ఉన్న వాళ్ళది కాదు.